తెలగాల్లో ఒక చిన్నారు నిశ్శబ్దంగా చందమామ కింద నిద్రపోతోంది. చిన్న చిన్న గుడిసెలన్నీ కలిసి గాలికి ఏవో రహస్యాలు చెప్పుకుంటున్నట్టున్నాయి. రాజు అనే ఒక పిల్లాడు మాత్రం మేల్కొని ఉన్నాడు. రాజుకి చిక్టిరి అంటే పాన్లేదు. కాని ఈ రోజు రాత్రి ఏదో వింతగా ఉంది. గాలి బరువుగా ఉంది. కనిపించని కర్రు చూస్తున్నట్టు అనిపించింది. రాజు తాత ముసలివాడు కబులు చెప్పడంలో దిట్. ఆయన ఒక పాడుబడిన ఇంటి గురించి చెప్పేవాడు. ఆ ఇంట్లో ఒక అద్దం ఉందట. దెయ్యం అద్దం అని గుసగుసలాడేవారు. ఆ అద్దం చూడుకూడనివి చూపిస్తుందట. రాజుకి తాత చెప్పే కథలు నమ్మకం ఉండేవి కాదు. కాని ఈ రాత్రి అతని స్నేహితులు ఆ ఇంటికి వెళ్లడానికి ధైర్యం చేశారు. రాజు ధైర్యవంతుడి నిరూపించుకోవడానికి అంగీకరించారు. భయమున్న గవం కోసం వెళ్లాలనుకున్నాడు. నడుస్తున్న కొద్ది నీడలు ఆకలిగా అతన్ని తాకాలని చూస్తున్నట్టు అనిపించింది. ఆ ఇంటికి వెళ్లే దారి ముండ్రతో నిండిపోయి ఉంది. రాజు చర్మాన్ని ముండ్రు గీరుతున్నాయి. భూమి కూడా అతన్ని ఆ ఇంటికి వెళ్లనివ్వడం లేదన్నట్టు ప్రతి అడుగు బరువుగా అనిపించింది. రాజు స్నేహితులు ధైర్యం నటిస్తూ నవ్వుతున్నారు. కాని ఆ నవ్వు వల్ల భయం స్పష్టంగా కనిపిస్తోంది. చివరికి ఆ ఇల్లు వారి ముందు కనిపించింది. చందమామ వెలుతురులో భయంకరంగా ఉంది. కిటికీలు చీకటిగా గారి కట్టర్ల వారిని చూస్తున్నాయి. తలుపులు ఒకసారిగా తెరుచుకున్నాయి. లోపలికి రమ్మని పీలుస్తున్నట్టు రాజు గుండె జోరుగా కొట్టుకుంటోంది. లోపల గాలి దుమ్ము చెదలు పట్టిన వాసనతో నిండిపోయి ఉంది. సాలె పురుగుల వల్లు ప్రతి చోట వేలాడుతున్నాయి. చందమామ వెలుతురు గోడ్లపై వింత నీడలను సృష్టిస్తోంది. రాజు స్నేహితుల శ్వాస వేగవంతం అవుతోంది. వారి ధైర్యం ఖుషినిస్తోంది. పాత్ బెడ్ రూమ్ లో ఒక అద్దం ఉంది. దానిపై దుమ్ముతో నిండిన వస్త్రం కప్పి ఉంది. ఆ అద్దం ఉనికి అదలో భయానకంగా అనిపించింది. ఆ వస్త్రాన్ని తీసి అద్దంలోకి చూడటమే ఛాలెంజ్. రాజు అద్దంపై ఉన్న వస్త్రాన్ని తాకగానే బొట్టుళ్ళు జల్దరించింది. అతని చేతులు వణుకుతున్నాయి. అతని స్నేహితులు భయం ఉత్సాహంతో అప్రి బిగ్బట్టి చూస్తున్నారు. రాజు ఒక్కసారిగా వస్త్రాన్ని లాగేశాడు. అద్దం మెరిసింది. ఆ దుమ్ముతో నిండిన గదిలో అద్దం మాత్రం శుభ్రంగా ఉంది. అద్దంలో వారి ముఖాలు వింతగా తెల్లగా కనిపిస్తున్నాయి. కాని అక్కడ ఇంకేదో ఉంది. వారి ప్రతిబింబాల వెనుకేదో కదులుతోంది. ఒక పెద్ద భయంకరమైన ఆకారం. దాని కడ్డుడు వింతగా మెరుస్తున్నాయి. రాజు వెనక్కి తగ్గాడు. అతని స్నేహితులు భయంతో కేకలు వేస్తూ పారిపోయారు. వారి ధైర్యం మాయమైపోయింది. అద్దంలోని ఆకారం చేయి చాచింది. దాని పొడవైన ఎముకల వెంట్రుడు అద్దాన్ని గీరుతున్నాయి. రాజు పరుగెత్తాలనుకున్నాడు. కేకలు వేయాలనుకున్నాడు. కాని అతని కారుడు కదడం లేదు. భయంతో స్తంభించిపోయాడు. అకస్మాత్తుగా ఎవరో అతని భుజంపై చేయి వేశారు. ఒక పరిచయమైన గుబంతు నవ్వుతూ, చూశావా, భయం అని చెప్పాను కదా అంది. అది అతని తాత. అతని కళ్ళు చిలిపిగా మెరుస్తున్నాయి. రాజు కత్రు రెప్పాటులో పోయింది. అద్దంలోని ఆకారం మాయమైపోయింది. ఇది కేవలం ఒక గది. అద్దం కేవలం ఒక అద్దం. రాజు తన తాత వైపు అయోమయంగా చూశాడు. తాత నవ్వుతూ, నేను ముసలివాడిని ఉండొచ్చు రాజు, కాని ఇంకా కళ్ళు చెప్పనివచ్చు. నువ్వు మాత్రం అబద్ధాలు చెప్పడంలో దిట్టవు అన్నాడు. జై రాజు స్నేహితులు ఇంకా భయంతో వణుకుతూ రాజుకి తాతకి మధ్య చూస్తున్నారు. వారిలో ఒకరు, కాని ఆకారం ఆ అద్దం అని నోటుమాట రాలేదు. తాత గట్టిగా నవ్వాడు. ఆ నవ్వు గదిని నింపేసింది. అదంతా కా అన్నాడు రాజు వైపు కన్ను కొడుతూ. చిట్టి రాత్రికి ఒక కొన్నిసార్లు మన మనసులో సృష్టించుకునే రాక్షసులే భయంకరమనమి అని గుర్తు చేసేక